హలో ఫ్రెండ్స్, మీ అందరికీ మా ఛానల్ రాజ్ స్టోరీస్కి స్వాగతం. ఎంతో ఆహ్లాదకరంగా ఉండే కాలం వర్షాకాలం. ఈ కాలంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ వీడియోలో వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యం మరియు పరిశుభ్రత. ముందుగా మన ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బయట నుంచి వచ్చిన తర్వాత లేదా తినే ముందు చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తాగునీరు మరిగించి చల్లార్చి తాగాలి. తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోకండి. తడిస్తే బట్టలు వెంటనే మార్చండి. చర్మానికి యాంటీసెప్టిక్ క్రీములు ఉపయోగించండి. సీజనల్ వ్యాధుల నివారణ. డెంగ్యూ మరియు మలేరియా వంటి వ్యాధుల నివారణ కోసం ఇంటి చుట్టూ నిల్వ ఉండే నీటిని తొలగించాలి. దోమల నివారణకు కిటికీ మరియు తలుపులకు మస్కిటో మ్యాట్లు అమర్చండి. ఈ వాతావరణంలో జలుబు మరియు ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తడవకండి, శుభ్రంగా ఉండండి. గాలి, వెలుతురు, సూర్యరశ్మి పడే గదుల్లో ఉండండి. పాదరక్షలు మరియు వస్త్రాలు. వర్షంలో పాదాలు తడవకుండా ఉండేందుకు తగిన పాదరక్షలు ధరించండి. తడి బట్టలు త్వరగా మార్చండి. శుభ్రంగా ఉంచుకోండి. ఆహారం మరియు పోషకాహారం. తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలి. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోకండి. శక్తినిచ్చే పోషకాహారాలు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోండి. రహదారి భద్రత. జాగ్రత్తగా నడవండి. తడి నేలపై జారకుండా ఉండేందుకు పాదరక్షలు ధరించండి. వర్షంలో డ్రైవింగ్ చేసే సమయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఇంటి పరిశుభ్రత. వర్షపు జల్లు రాకుండా ఇంట్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. విద్యుత్ పరికరాలను తడి తగిలే ప్రదేశాల్లో ఉంచకండి. ఎమర్జెన్సీ కిట్. ఎమర్జెన్సీ పరిస్థితులకు ఫస్ట్ ఎయిడ్ కిట్ సిద్ధంగా ఉంచుకోండి. టార్చ్, అదనపు బ్యాటరీలు వంటి పరికరాలు అందుబాటులో ఉంచండి. ఈ వర్షాకాలంలో మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండేందుకు ఈ సూచనలు పాటించండి. వర్షాన్ని ఆస్వాదించండి కానీ జాగ్రత్తలు కూడా తీసుకోండి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరువకండి. ధన్యవాదములు.